సో మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. Yeah. సో వాళ్ళ యొక్క ప్రమోషన్స్ చూస్తే కూడా సో లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఇది, ఇంతమందికి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి, ఇంతమంది సక్సెస్ అయ్యారు అని చెప్పి విస్తృతంగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. బట్ ఇన్ని ఇన్స్టిట్యూషన్లో దాస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ని మేము ఎందుకు రెఫర్ చేయాలి అని పేరెంట్స్ అడిగితే మీరేం చెప్తారు? సో దట్స్ వాట్ లాస్ట్ ఇయర్ నీట్ రిజల్ట్స్ చూసుకున్నాం అనుకోండి. 30 మెంబర్స్ బ్యాచ్ పంపిస్తే మనకి ఇట్స్ అరౌండ్ 8 మెంబర్స్ గాట్ ఎంబీబీఎస్. అండ్ ఈ ఇయర్ 36 మెంబర్స్ మనము పంపించాం. సో ఇట్స్ అరౌండ్ 12 మెంబర్స్కి సీట్స్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఉంటుందంటే అండి, మార్నింగ్ 7 o'clockకి మనము టీచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 1:30 కల్లా మనము టీచింగ్ క్లాసెస్ ఫినిష్ చేస్తాం. అంటే హాఫ్ డే టీచింగ్ ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ డే అంటే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఇంకా కంప్లీట్గా వర్కౌట్ సెషన్స్ అనమాట. ఓకే, ఈ వర్కౌట్ సెషన్లో పిల్లల్ని మీరు చేసుకోండి అని కాకుండా దానికి కూడా మేము ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని వాళ్ళకి ఎక్కడ డౌట్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, ఆ కైండ్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు డౌట్స్ అడిగితే మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ లెవెల్కి ఎప్పుడైతే మనం దిగుతామో ఒక స్టూడెంట్కి కంఫర్ట్ ఉంటుంది.